నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉంది సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు. నమస్కారం సార్. నమస్తే బాబు. సార్, పవన్ కళ్యాణ్ గారి జనసేన సైనికులందరూ 1 డే శాలరీ ఇవ్వాలి అని నిర్ణయించుకొని ఆయన బర్త్డే రోజు ఇచ్చారు కదా సార్. అది జనసేన పవన్ కళ్యాణ్ గారికి ప్లస్ అవుతుంది అంటారా, లేదంటే మైనస్ అవుతుంది అంటారా? అది పవన్ కళ్యాణ్కి అంటే పవన్ కళ్యాణ్ తాలూకు ఉద్యమం ఎంత పెరుగుతుందని ఆయన కూడా ఊహించలేదు. ఒకటి. రెండవది, నాకు మొదటి నుంచి కూడా చెప్తున్నాను నేను, ఆ పవన్ కళ్యాణ్ చూస్తుంటే అపర అల్లూరి ఒక సీతారామరాజు ఇదే వయసులో, అంటే ఇది కొంచెం చిన్న వయసులో అనుకోండి, ఒక సీతారామరాజు తాలూకు స్పీడ్ కనిపిస్తుంటుంది ఆయనలో, ఆ ఫోర్స్ కనిపిస్తుంటుంది ఆయనలో. ఆయన డబ్బులు ఇవ్వమని ఎవరిని అడగలేదు. కాదంటే ఆ జనసేనలో ఉన్న వాళ్ళలో కూడా సిద్ధాంత పరంగా కానీ ధర్మబద్ధంగా కానీ, తర్వాత ఏంటంటే వాళ్ళ ఆశయ సాధన కోసం అందరూ పాటుపడుతున్నారండి. ఏదో మందు తాగి వచ్చి కూర్చున్నోడు కాదు, లేకపోతే బిర్యానీ ప్యాకెట్ల కోసం వచ్చినోడు కాదు. అందువల్ల వాళ్ళందరూ సిద్ధాంతం కోసం, వాళ్ళు ఆశిస్తున్న సమాజం సాధించుకోవడం కోసం వచ్చిన వాళ్ళమాట. కనుక ఈ డబ్బుకి పవన్ కళ్యాణ్కి సంబంధం లేదు. వాళ్ళే చెప్తున్నారు, నెలకి పార్టీని నడిపించాలంటే అన్ని ఖర్చులు కలిసి, జీతభత్యాలు, ఆఫీస్ రెంట్లు ఇవన్నీ కలిస్తే ఒక 2 కోట్లు అవుద్దట. మనం చూసాం 2 కోట్లు అయితే పవన్ కళ్యాణ్ ఎప్పటికీ ఒక 45-50 కోట్ల రూపాయలు మెయింటెనెన్స్ ఖర్చు పెట్టాడంట. నెలకు 2 కోట్లు చెప్పిన 10 సంవత్సరాలు లెక్కేసేయండి ఎంత ఉంటుందో. తర్వాత అంటే ఇప్పుడు మొదట్లో కొంచెం తక్కువ ఉంటుంది, ఇప్పుడు పెరుగుతున్న కొద్ది కొంచెం ఎక్కువ ఉంటుంది. తర్వాత ఆ కౌలు రైతులకి అంటే చనిపోయిన వాళ్ళకి ₹1,00,000 చెప్పిన పార్టీ తరఫున అనౌన్స్ చేశారు. అవును, అది ఎంతమందికి? 150 మందికి. అదో 15 కోట్లు. తర్వాత ఇక్కడ మరి ఇప్పటంలో జనాలకి ఇవ్వడం కానీ, తర్వాత ఇప్పుడు కోవిడ్ టైంలో ఒక 2 కోట్లు 3 కోట్లు ఖర్చు పెట్టి ఇవన్నీ కలిస్తే ఇప్పుడు మామూలుగా ఒక 50 కోట్ల రూపాయలు, అంటే దగ్గర ఇప్పుడంతా 100 కోట్ల వరకు తను ఖర్చు పెట్టాడన్నమాట. పార్టీ పరంగా కానీ, బయట వాళ్ళకి ఇచ్చి పాండమిక్ టైంలో ఈ బయట వాళ్ళకి ఇవ్వడం కానీ, ఇప్పటం గ్రామ పేదలకు ఇవ్వడం కానీ, విశాఖపట్నం, విజయనగరం, ఉద్దానం ఈ అందరికీ కూడా వైద్యం కానీ వీటన్నిటికీ ఖర్చు పెట్టింది 100 కోట్లు అనుకోండి. ఇంకేం ఖర్చు పెడతాడు? ఇంకేం ఖర్చు పెట్టలేకపోతున్నాడు. అలా వచ్చింది తీసుకొచ్చి అలా ఖర్చు పెట్టేస్తున్నాడు. అన్నిటికంటే బాగా ఒక దుఃఖ సాగరమైనది ఏంటంటే, ఎప్పుడో పుత్తలపల్లి సుందరి గారిని మనం చూసాం. అంటే ఆయన పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్నాడు. అది కేవలం ఆయన బ్రతుకంతా కేవలం అంటే ప్రజల కోసం. అలాగే వీళ్ళు కూడా ఏంటంటే ఆ పిల్లల కోసం దాచుకున్నటువంటి ఆ డిపాజిట్స్ ఉంటాయి కదా, ఆ డిపాజిట్స్ కూడా అఖిరానందన్ కోసం, ఆద్య వాళ్ళ కోసం దాచుకున్న డిపాజిట్స్ కూడా కేవలం పార్టీ ఖర్చుల కోసం ఖర్చు పెట్టేయడం అన్నది మరి దాన్ని వినడానికి కూడా చాలా బాధాకరంగా ఉంటుందన్నమాట. అందువల్ల ఇవన్నీ చూడలేక వాళ్ళు 1 డే శాలరీ అనుకున్నారు. అది ఉప్పెళ్ళలా పెరిగిపోయింది. ఇక్కడ భారతదేశంలో కాదు, మొత్తం తనకి సరౌండింగ్ కంట్రీస్ అన్నీ కూడా మన అంటే చాలా విపరీతంగా పెరిగి, ఇంకా ఈ అమౌంట్ లెక్క పెట్టలేదు. అప్పుడెప్పుడో ఓసారి 1 డే శాలరీ అంటే 4 కోట్లు వచ్చిందట. ఇప్పుడు అలా కాదు, ఇప్పుడు ఎంత వస్తుందో ఎక్స్పెక్ట్ చేయడం కూడా కష్టం. ఇది ఏ రకంగా ఉపయోగపడుతుంది అంటారు సార్? పవన్ కళ్యాణ్ గారిని నెగిటివ్ చేసిద్ది అంటారా, లేదంటే పాజిటివ్? నెగిటివ్ లేదండి. దీన్ని బట్టి ఎంత గర్వించదగ్గ విషయం అంటే, నీకోసం ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు డబ్బులు డొనేట్ చేశారంటే ఏమిటి, వాళ్ళు విజయం కోసం ఎంతైనా కష్టపడతారు. అంటే నిన్ను బతికించుకుంటాం, నిన్ను నిలబెట్టుకుంటాం, నిన్ను మా నాయకుడిగా స్వీకరిస్తున్నామని చెప్పడం కదా. లేకపోతే ఎందుకు చూస్తారు? అందరూ మాకెంత ఇస్తాం అని అడుగుతారు. ఇప్పుడు మాకు ఓటు ఎంత ఇస్తామని అడుగుతారు. అలా కాకుండా తిరిగి వీళ్ళే ఇస్తున్నారు కదా.
మేము ఇంత ఇస్తున్నాం, మీరు నిలబడండి, నిజాయితీగా ఉండండి, మాకు నచ్చిన నాయకుల్లా మీరు ఉండండి, మాకు కావాల్సిన సమాచారం మాకు ఇవ్వండి. ఇది ఎంత గొప్ప పరిణామం అండి, ఇది చిన్న విషయం కాదు ఇది. కనుక జనంలో ఇంత గొప్ప మార్పు రావడం మాత్రం, ఇంత తొందరగా రావడం మాత్రం, అది త్వరితగతిన రావడం మాత్రం అది పవన్ కళ్యాణ్ చేసుకున్న అదృష్టం అనే చెప్తా. వాళ్ళ సపోర్ట్ని, వాళ్ళ అభిమానాన్ని ఈ రకంగా కూడా చూపిస్తున్నారు. అంతే కదండి. ఇప్పుడు అదంగా మందు బాటిల్ లేకంటే ఎవడు చేయండు, అలాంటిది ఎవరికైనా మందు బాటిల్ వాసన కనబడుతుంది అక్కడ. బిర్యానీ లేకపోతే ఎవరికి ఓపిక ఉండదు. ఇన్ని లక్షల మంది కదిలి వెళ్తున్నారు, ఎవరికైనా బిర్యానీ కానీ 10 రూపాయలు ఇవ్వడం కానీ జరుగుతుందా? పైగా వాళ్ళ జీతం వాడు ఎంత ఎంత కష్టపడి చిన్న ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా నా జీతం 100 రూపాయలు ఇస్తాను, చిన్న విషయం కాదు కదండి. అందువల్ల గెలుపు దండేరు మీద నడక అని మనం చెప్పొచ్చు. వాళ్ళ జీవితంలో అంతగా కదిలించినటువంటి సంఘటన ఇంకోటి లేదు. పవన్ కళ్యాణ్ నాయకుడు అవ్వాలి, నాయకుని చేయాలి, అది. అంతేగాని అది చాలా నిజంగా చిరంజీవి గారికి అనిపిస్తుంది అన్నమాట, ఇది కదా జీవితం మనం. అంతే కదా, ఎవరైనా అంతే కదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కోసం ఇన్ని కోట్ల మంది ఇంత డొనేట్ చేస్తున్నారు, తన రూపాయి ఇవ్వనియండి, మిమ్మల్ని మెచ్చి నేను ఇవ్వడమే కదా, మీరు నాకు నచ్చిపోయి ఇవ్వడమే కదా. రూపాయి ఇచ్చినప్పుడు కూడా మీకు నేను ఎందుకు ఇవ్వాలి రూపాయి? అలాంటి కోట్ల కుమ్మరి చేస్తున్నారంటే అది హీరోయిజం, అది నాయకత్వ లక్షణాలు. కనుక పవన్ కళ్యాణ్ నాయకత్వం మీద అందరికీ నమ్మకం ఉంది. నిజంగా జనసేనలో ఉండేటువంటి వాళ్ళ పిల్లలు మాట్లాడుతుంటే ఎంత ముద్దుగా ఉంటుందో. ఆ వివేక్ అని బాబు మాట్లాడతాడు, అలాగే రాయపాటి అరుణ అని చెప్పి మాట్లాడుతుంటుంది, ఇంకెవరో శివపార్వతి, కొంతమంది పేర్లు చూస్తుంటా ఎంత ముద్దుగా మాట్లాడుతున్నారు. వాటి సిద్ధాంతాన్ని ఎంత ఆకలింపు చేసుకొని ఎంత నిజాయితీగా మాట్లాడుతున్నారు. వాళ్ళు కళ్ళు మూసినా కళ్ళు తెచ్చినా పవన్ కళ్యాణే కనిపిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ నిర్మించబోయే సామ్రాజ్యమే కనిపిస్తుంది. ఆ సమాజ సామ్రాజ్యంలో నిజంగా మనకు కూడా చోటు ఉండాలి. కానీ ఎంత మారిపోతుందండి, ఇలాంటి ఒక్క నాయకుడు ఉంటే చాలు, మొత్తం సొసైటీ మారిపోతుంది అన్నమాట. ఆ రోజు సుభాష్ చంద్రబోస్ మార్చలేదా, సీతారామరాజు మార్చలేదా, ఒక లాల్ బహదూర్ శాస్త్రి మార్చలేదా? అందువల్ల ఇట్లాంటి నాయకులే భావి తరానికి కావాలి. అదే మోడీ ఆశిస్తున్నాడు. మోడీ ఆశించడం ఏంటంటే ఇట్లాంటి పవర్ఫుల్, అంటే మనుషుల్ని కదిలించి జనాన్ని కదిలించగల శక్తి ఉన్నటువంటి నాయకుడే కావాలని గట్టిగా పట్టుదల పట్టాడు. ఈ విషయాన్ని చూసుకుంటే సగం విజయానికి ఈయన చేరుకున్నట్టే అనుకోవచ్చా సార్? డెఫినెట్గా అండి, విజయ పదంలో ఉన్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తాలూకు మనసు మారకుండా ఉంటే మారదు. ఎందుకంటే ఆయన తాలూకు ఉద్దేశమే నాయకత్వ లక్షణాలు అన్నమాట, కానీ మారదన్నమాట. ఇప్పుడు ప్రత్యర్థులు ఎలా కూడా వాడు అంటారు కదా, ఎవడో గాడిద ఈరోజు కోత కూశాడు, ఎంతకీ గాడిద, వాడో శర్మ, వాడేమో మా కర్మ కాకపోతే ఆ శర్మగాడు ఎక్కడో దేవాలయంలో పూజ చేసుకునేవాడు అన్నమాట. వాడు అంటాడు, ఇంతకీ పవన్ కళ్యాణ్ హిందువా క్రిస్టియనా అంటాడు. వాళ్ళని ఎలా కొట్టాలి, ఎక్కడ కొట్టాలండి? పవన్ కళ్యాణ్ హిందువా క్రిస్టియన్, ఎవరైతే నీకు ఎందుకయ్యా అంటే ఆ ఉద్దేశం ఏంటి? అన్నా లేదిన వాడిని పెళ్లి చేసుకున్నాడు కదా క్రిస్టియన్, అలాగే ఎందుకోటి మగవాళ్ళ తాలూ క్యాస్ట్నే చెప్పుకుంటారు ఎవరన్నా. అవును, అర్థమైందా? నువ్వు ఎవరితో వచ్చావో వాడి క్యాస్ట్నే చెప్పుకుంటారు, అది ఆ సందేహమే లేదు. ఇప్పుడు ఈయన పక్కా కాపు, నువ్వు కాపునే చెప్పుకోవాలంటే. ఎప్పుడైతే అందరికి వెళ్ళిపోయావో కొనిజాల అని రాసుకుంటుంది, కానీ వారింటి పేరు రాసుకోదు కదా ఎవరైనా. అందువలన అట్లాంటి అర్థం లేని ప్రశ్నలు కూడా వేస్తారు. ఇవన్నిటికీ సమాధానం చెప్పుకొని వెళ్ళాలి పవన్ కళ్యాణ్, అంతేగాని వేరే ఏమి లేదు. తప్పకుండా అందుకోవలసినటువంటి శిఖరాన్ని అందుకుంటాడు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.